11లో మరి దావీదు ఏమంటున్నాడంటే, దేవుడి హృదయానుసారుడు. మరి ఆయన ప్రవచనం ముందుగానే చెప్పగలిగే ఆహ్, వాక్కు కలవాడు. యెహోవా, నీవు నీ వాత్సల్యము నాకు దూరం చేయవు. నీ కృపాసత్యములు ఎన్నడును నన్ను కాపాడును గాక. ఆయన కృపాసత్యములంట ఈ దావీదును కాపాడుతున్నాయనంట. అంతేకాదు 57:3లో ఆయన కీర్తనలు. ఆయన ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. నన్ను మింగగోరు వారు దూషణలు పలుకున్నప్పుడు దేవుడు తన కృపాసత్యములను పంపును. ఈ దూషణలు ఎవరైతే పలుకుతున్నారో అప్పుడు ఈయనని కృపాసత్యములను పంపి ఆయనని కాపాడుతాడంట. మరి 61:7 కీర్తనలో దేవుని సన్నిధిని అతడు నిరంతరం నిల్చునుగాక, అతన్ని కాపాడుటకై కృపాసత్యములను నియమించుము. అంటే ఈయన నిరంతరం నిలిచినట్లు దేవుని సన్నిధిలో నిలబడుటకు, ఆయనను కాపాడటానికి కృపాసత్యములను నియమించిన. అంతేకాదు సొలొమోను రాసిన సామెతలలో కూడా రాజు కూడా అంటున్నాడు కదా, 20వ అధ్యాయం 28 మొదటి లైన్‌లో కృపాసత్యములు రాజును కాపాడును. అంటే రాజులను కాపాడటానికి కూడా ఈ కృపాసత్యములే అవసరం. ఇంతకీ ఆ కృపాసత్యములు ఎవరు అంటే, యోహాను సువార్త 1:14లో ఆ వాక్యము శరీరధారయే కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. అంటే ఎవరు? యేసుక్రీస్తు. ఆ వాక్యము. ఆ విధంగా ఆ వాక్యం యేసుక్రీస్తు మన మధ్యలోనికి వచ్చి శిలువ మరణం మరణించి మనల్ని బ్రతికించెను. కాబట్టి 119:50 కీర్తనలలో నీ వాక్యము నన్ను బ్రతికించెను, బాధలలో నాకు నెమ్మది కలుగజేసెను అని అంటున్నాడు. 119:25 రెండవ లైన్‌లో నీ వాక్యం చేత నన్ను బ్రతికింపుము అని దావీదు చెప్తున్నాడు. ఎందుకంటే ఈ రక్షణ వస్తుందని దావీదుకు తెలిసి ఈ ప్రవచనాన్ని పలికినాడు ఈ దావీదు. అందుకనే మరి ఆయన హృదయానుసారుడుగా అయినాడు. ఈ కృపాసత్యము ఎవరు అనంటే యేసుక్రీస్తు. ఆయన శరీరధారి అయి మనుష్యుల మధ్యలోనికి వచ్చి ఆయన కృపాసత్య సంపూర్ణుడై మరి నివసించి మరి శరీరమును ధరించి పాపములను ఆయన మీద మోసుకొని, లోక పాపములను మోసుకొని మరి ఆయన బలియాగమై మనల్ని అందరినీ రక్షించిన దేవుణ్ణి బట్టి ఆయన ప్రవచనము పలికినాడు. ఆ విధమైన వాక్యమును మనము మన నోటి నుండి పోనీయకుండునట్లు మన హృదయంలో దాచుకొని మరి ఆయన మనల్ని బ్రతికించి ఉన్నాడు కాబట్టి ఆ సత్యము ఈ 119, 160 నీ వాక్య సారాంశము సత్యము కాబట్టి ఆ సత్యములో నిలబడుదుముగాక. మరి ఆయన అంటున్నాడుగా, యెహోవా నీ వాక్య విధులను బట్టి బ్రతికింపుము అంటున్నాడు 119, 149 149వ వచనములో. మరి ఈ విధంగా